మేము క్రెప్స్ బయోకెమికల్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అండి, బయ్యవరం అండి. ఇక్కడ కంపెనీ దగ్గర ఒక 500 మంది డైరెక్టర్ ఇండైరెక్ట్ లేబర్ పనిచేస్తున్నారండి. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేస్ట్ అనేది విజయవాడ దగ్గర ఇష్యూ జరిగిందండి. అది ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఎంప్లాయీస్కి ఇబ్బంది పెట్టడం వలన మొత్తం 500 నిరాశ్రలు అయిపోయారండి. వాళ్ళందరికీ క్లోజర్ నోటీస్ ఇవ్వడం వల్ల దగ్గర 30 ఏళ్ళ నుంచి కంపెనీ నడుస్తున్న కంపెనీ రోడ్డును పడ్డారండి. అందరికీ దగ్గర 5 నెలల నుండి ఎవరికి జీతాలు అయ్యలేవు. అందుకోసం కొద్ది కంపెనీకి పర్మిషన్ ఇచ్చి చేసి వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించి అందరికీ కొద్దిగా జీతాలు వచ్చేటట్టు వాళ్ళ ఫ్యామిలీస్ గడిచేటట్టు చేస్తారని పర్మిషన్ ఇప్పిస్తారని కోరుతూ కంపెనీ క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే అసలు వేస్ట్ అనేది ట్యాంకర్ అనేది అక్కడ వేరే వాడికి థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తే దాన్ని ఆయన సద్వినియోగం చేయకుండా బయట ఉంపేశాడు. దానివల్ల మనకు ఇబ్బంది. అంటే పొల్యూషన్ కంట్రోల్ వారు దీని మీద యాక్షన్ తీసుకొని కంపెనీని మూసారా? అవునండి. దీనికి కారణం ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? అది వేస్ట్ అనేది ఆయన థర్డ్ పార్టీకి ఇచ్చిన ఆయన వేరే దగ్గర డంప్ చేశారు. అంటే కంపెనీ తప్పు అంటారా లేకపోతే పొల్యూషన్ వాళ్ళు తప్పు అంటారా? పొల్యూషన్ వాళ్ళు తప్పు కాదు, కంపెనీ అనేది థర్డ్ పార్టీ కూడా తప్పు. అది ఇక్కడ ఉన్న ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకి అది ఏదైనా సర్టెన్ మెజర్స్కి ఏదైనా క్లాజ్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ చేసి వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా పర్లేదు, ఇక్కడ జరిగింది ఇక్కడ కాబట్టి ఎంప్లాయీస్ ఇక్కడ 500 ఫ్యామిలీస్ రోడ్డు పడ్డారు కనుక దానికి ఏదైనా కరెక్టివ్ మెజర్స్కి ఏదైనా క్లాజ్ ఇచ్చి కంపెనీ ఓపెన్ చేపిస్తారని. కంపెనీ యాజమాన్యానికి మీరు ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఇచ్చాము. అంటే ఇలా ఎందుకు క్లోజ్ చేసని చెప్పి ఏమైనా ఇచ్చారా? కంపెనీ భద్రత వర్కౌట్స్ అన్ని జరుగుతున్నాయా? కూడా ట్రై చేస్తారు. సో పీసీబీకి ఇక్కడికి వచ్చేటంటే మీరు రిక్వెస్ట్ చేస్తారు, ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు, ఒక శాంతియుత నిరసన చేస్తారు. వీళ్ళ యొక్క పాత్ర కొంచెం సపోర్ట్ చేస్తారు. ఈ 500 ఫ్యామిలీస్ రోడ్లు పడ్డారని సపోర్ట్. పీసీపీ పొల్యూషన్ బోర్డు మాకు పవర్ కట్ చేయడం వల్ల 500 కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడ్డాయి. ఈ తరుణంలో రోడ్డును పడిన తర్వాత పీసీపీ బోర్డుకి గతంలోనూ తెలియజేసాం, అధికారులందరికీ తెలియజేసాం. అధికారులు ఏమి కూడా పట్టించుకోకుండా అలా ఉండడం వల్ల కంపెనీ పవర్ కట్ చేసి 500 కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఈరోజు ఈ పీసీపీ బోర్డుకి వచ్చి ఇక్కడ కూడా మేము నిరసన తెలియజేస్తే అధికారులు సరైన స్పందన లేకుండా అటు ప్రభుత్వానికి రాష్ట్రానికి అధికార ప్రభుత్వానికి అని చెప్పైనా సరే కంపెనీ చొరవ తీసుకొని తెరిపిస్తారని కార్మికులందరూ కూడా రోడ్డు పడనున్న కార్మికుల్ని కాపాడుతారని పీసీపీ బోర్డుకి అటు అధికారులకి మేము మనవి చేసుకుంటున్నాం. ఇంతమంది కార్మికులు రోడ్డు పడ్డప్పుడు అధికారులు స్పందించకపోతే కార్మికులుగా మేము ఏమవ్వాలనేసి ఈ రోజు ఈ ధర్నా ఇలాగే కాకుండా అవసరమైతే ఎన్నాళ్ళైనా ఈ పీసీపీ బోర్డు ముందే మేము కొనసాగిస్తామనేసి మా సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. కంపెనీ నిర్వహణ సరిగా లేక పీసీబీ మీద కంపెనీ మీద యాక్షన్ తీసుకున్నారా? అది కంపెనీ మేనేజ్మెంట్ అది చూసుకోవాలండి. మాకు ఇంచుమించు 500 కుటుంబాలు రోడ్డు పడిపోయినా కాబట్టి కార్మికులకు మాకు న్యాయం చేయాలని చెప్పేసి పీసీబీ మీద మేనేజ్మెంట్ చెప్తుంది. పీసీబీ పవర్ కట్ చేసింది, పర్మిషన్ ఇవ్వలేదన్న దాని మీద జరుగుతుంది. ఆ మధ్యలో ఏం తగ్గిన మధ్యలో పడ్డారనేది మనకి తెలియదు. యాజమాన్యానికి మీరు నోటీస్ ఇచ్చారండి? ఇచ్చారండి. తక్కువ టైంలో ఇచ్చి నోటీసు వెంటనే చేశారు, లేఅప్ పెట్టారు. మీకు లేఅప్ చేయడం ముందే మీకే నోటీస్ ఇచ్చారా? మాకేం నోటీసు మామూలుగా కంపెనీకి అంటించారు అంతే. ఇప్పటి నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పేసి మా కుటుంబాలు మీరు ఏ విధంగా ఉండండి అని చెప్పేసి ఏ విధమైన మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు. సడన్గా లేఅప్ పెట్టేయడం జరిగింది. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు 6వ నెల ఇది. 6వ నెల నుంచి కూడా మేము కుటుంబాలతో మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కంపెనీకి వెళ్తున్నాం వస్తున్నాం, మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా కానీ మాకు రెస్పాన్సిబుల్ లేదు. మాకు ఉండాలా వెళ్ళాలా తెలియట్లేదు. మా కంపెనీ పరిస్థితి తెరుస్తారా ఇప్పుడు తెరుస్తారా అని తెలియట్లేదు. మా పిల్లలతోటి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం, అప్పులు చేసుకు బతుకుతున్నాం, మేము రెంట్లకు వచ్చి బతుకుతున్నాం. మా గురించి అధికారులు కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి దాన్ని బట్టి మేము చొరవ తీసుకుని ఇక్కడికి వచ్చాం, ఇక్కడైనా న్యాయం చేయాలని. పొల్యూషన్ డిపార్ట్మెంట్ అయినా మరి పవర్ తీసేసిన వల్ల న్యాయం
చేయాలని చెప్పేసి మేము అడగదాల్చుకుంటున్నాం. ఎందుకంటే మా కడుపులు ఈ రోజునే మరి కొట్టడం అనేది న్యాయం కాదు. కంపెనీ కోసం మేము ఎంతో కష్టపడ్డాం. రాత్రి పగలు కెమికల్ ఫ్యాక్టరీ అంటే మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అయినప్పుడు కూడా మేము బ్రతకాలి కనుక, మా కుటుంబాలు బ్రతకాలి కనుక మేము ఆ విధంగానే దాని మీద వచ్చే తక్కువ జీతంతోనే జీవిస్తున్నాం. అయినప్పుడు కూడా ఈ విషయంలో మేము మాకు ఇంక్రిమెంట్ లేవు, లేకపోతే ఏమీ లేకపోయినప్పుడు కూడా ఇవన్నీ కూడా మరి కంపెనీ రన్ అవుతే చాలు, మేనేజ్మెంట్ విషయంలో వచ్చిన జీతం చూస్తే మేము బ్రతకాలని చెప్పేసి మేము బ్రతుకుతున్నాం. ఇప్పుడే 6 నెలల నుంచి కూడా మాకు జీతాలు లేవు. 6 నెలల నుంచి కూడా మేము తింటున్నామో లేదు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీని విషయంలో న్యాయం చేయాలని అధికారుల దగ్గరకు వచ్చాం. నిన్న కూడా ఈ విధంగా ఇక్కడ మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 2వ రోజున అవసరమైతే మా కుటుంబాలతో వచ్చి ఇక్కడ మేము ధర్నా చేయాలనుకున్నాం. మరి అధికారులు వెంటనే స్పందించాలి, మా కుటుంబాలను ఆదుకోవాలి, మా పిల్లలను మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే మేము ఒక్కలమే కష్టపడుతున్నాం, మా కుటుంబానికి న్యాయం చేయాలి. మేము ఎక్కడి నుంచో వచ్చి మేము రెంట్లు కొంటే మేము అక్కడ ఉద్యోగాలు చేసుకున్నాం, ఆ ఉద్యోగం లేదు, జీతాలు లేవు, మా పరిస్థితి ఏంటి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నాం. పొల్యూషన్ బోర్డు మంచి కంపెనీ మరి కరెంట్ కట్ చేశారని చెప్పేసి మా అధికారులు చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడికైనా వచ్చి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఎంతమంది కార్మికులు మరి అంటే బయట ఉన్నారు? 500 కార్మికులు కూడా బయటకు వచ్చేసారు. మొత్తం పూర్తి కంపెనీ లేఅవుట్ చేస్తారు, లేఆఫ్లో పెట్టారు. ఆ లేపు ఇంతకాలం నుంచి ఇంతకాలం అని చెప్పేసి చెప్పట్లేదు. ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది. ఓన్లీ కార్మికులను లోపల అడ్మిన్ మొత్తం అందరినీ కూడా బయట మొత్తం కంపెనీ స్టాప్ చేస్తారు. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే పీసీపీ బోర్డు వాళ్ళు పవర్ ఇవ్వట్లేదు, వాళ్ళ వల్ల మేము కంపెనీ రన్ చేయలేకపోతున్నాం అని మేనేజ్మెంట్ చెప్తుంది. ఓకే, అటు మేనేజ్మెంట్కి అధికారులకి మధ్యలో మేము కుటుంబాలు కార్మికులుగా న్యాయం లేక మేము ఏమి చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా పరిస్థితులు అగోగమ ఖచ్చితంగా ఉంది మా పరిస్థితి. మరి ఎవరు న్యాయం చేయాలనేది మాకు తెలియట్లేదు. ఎవరు మాకు ముందుగా మాకు సహాయం చేస్తారని చెప్పి సహాయం కొరకు వచ్చాం మేము. క్రెప్స్ బయోకెమికల్ అంటే పీసీబీ మరి అనుమతి లేకుండా రన్ చేస్తుంది అంటారా? ఈ కంపెనీ పెట్టి విజయవాడ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అక్కడ డంపింగ్ చేశారట. అది చేస్తే మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ కంపెనీ ఆపేసి సంస్థను ఆపేసి సంస్థలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రోడ్డు పరిచే విధంగా పీసీపీ బోర్డు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం వల్ల ఈ రోజు మేము అందరూ పడ్డాం. అదే కంపెనీ ఆపకుండా కంపెనీ ఫైన్ ఏది వేసి కంపెనీని రన్ చేసుకునే విధంగా కానీ ముందుగా నడిచి ఉండేలా ఉంటే ఈ రోజు 500 మంది కుటుంబాలు రోడ్డు పడకుండా ఉన్నాం. అది కంపెనీ చేసిన తప్పుకి కంపెనీని శిక్షించాలి, కానీ కార్మికులు శిక్షించే విధంగా కంపెనీ మీద పీసీపీ బోర్డు పవర్ కట్ చేయడంలో మనకు పవర్ లేనందువలన మీకు లేఆఫ్ ప్రకటిస్తున్నాం అనేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది సార్. కానీ మాకు తక్షణమే పవర్ ఇప్పించి మీరు లేఆఫ్ ఎత్తే విధంగా పీసీపీ అధికారులు యాక్షన్ తీసుకొని లేఆఫ్ని ఎత్తగలిగితే ఈ 500 కుటుంబాలు కూడా యథాస్థితిగా మనం ప్లాంట్కి వెళ్తాము. అదేవిధంగా కంపెనీ కానీ తప్పు చేసుంటే ఆ సంస్థ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా సరే బాగుంటుందనేసి కంపెనీలో పనిచేస్తున్న 500 కార్మికులు కూడా తెలియజేస్తున్నారు. పవర్